వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగుందని మనస్ఫూర్తి కోరుకుంటాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నేను గోబీ మంచూరియన్ చెప్పుతానండి. ఒక పెద్ద గోబీ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవాలండి గోబీ అనేది. ఇక్కడైతే ఒక బొగన తీసుకున్నాను. కొంచెం లైట్గా మనం బాయిల్ చేసుకోవాలండి గోబీ అనేది. మనం పచ్చిగా అలాగనే తురుము పట్టుకుంటే అది గోబీ వాసనతో పిల్లలు అని మంచూరియన్ ఎప్పుడైనా తినారని అందుకోసం లైట్గా మనం కుక్ చేసుకోవాలి. అక్కడైతే తగినంత వాటర్ వేసుకున్నానండి. గ్యాస్ ఆన్ చేసుకుని ఇలా కుక్ చేసుకోవాలండి. ఇది లైట్గా మనం కుక్ అయిపోవాలండి. చాలా పచ్చి గుది ఒక మీడియం సైజ్ మనం కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక జల్లెడ తీసుకొని గోబీ అంతా ఉడగట్టుకోవాలండి. ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు. అంతగా మనకు పొడి పొడి ఉండాలి. ఇలా పొడి పొడి ఉన్నప్పుడు మనము చూడండి ఇలా మిక్సీగా ఇలాంటి గిన్నె తీసుకుని మనము మిక్సీగా పట్టుకోవాలండి. కొంచెం మెత్తగా పట్టుకోవాలి. పొడిని ఎప్పుడే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వాటర్ అంటే ఇది రాదండి, అన్ని వాటర్ అంతా ముద్ద కట్టుకుపోతుంది. చూడండి ఇలా నేనైతే మిక్సీకి ఇలా పట్టుకుంటున్నానండి. ఇలా పట్టుకునేప్పుడు ఈ తురుము అంతా చాలా మెత్తగా మనం తురుము పట్టుకోవాలండి. ఇలా పట్టుకునేప్పుడు ఇది తీసేసి మధ్యలో నుంచి ఇక్కడైతే పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇలా తురుము పట్టుకుంటుండాలా దీంట్లో గిన్నెలు వేసుకోవాలని ఎన్ని మాటలు అయితే కొంచెం కొంచెం వేసుకుని ఇలాగనే పట్టుకోవాలండి. చూడండి ఎంత కావాలంటే అంత పట్టుకోవచ్చు. మనమైతే నేను కొంచెం కొంచెం వేసుకుని అంత తురుము పట్టుకున్నాను. తురుము పట్టుకునేప్పుడు దీంట్లోనే మనము చూడండి చాలా వట్టిగా ఉండాలంటే కొద్ది కూడా మనం వాటర్ ఉండకూడదు. దీంట్లో వాటర్ అయితే మనకు సరిగ్గా రాదు మంచూరియన్ అనేది. ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేసుకుంటున్నాను. చిన్న సైజు కట్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ కట్ చేసుకుని వేసుకోవాలా. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కట్ చేసుకుని వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక చెమ్మచ్ రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలండి. రెడ్ చిల్లీ వేసుకునేప్పుడు దీంట్లోనే అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మంచూరియన్ అనేది. దీంట్లోనే కొద్దిగా కార్న్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక కప్ కార్న్ పౌడర్, ఒక కప్ మైదా వేసుకోవాలండి. రెండు ఒకసారి కలిపేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. మంచూరియన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా నేను గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఒక చుక్కు కూడా వాటర్ వేయదు. వాటర్ వేస్తే ఏమవుతుందంటే పిండి మన పల్సాంగ్ అయిపోతుంది. అయిపోయినాక మనం ఆయిల్లో వేస్తే చిట్టుతుందండి, అంతా పలిగిపోతుంది. అందుకోసం వాటర్ ఎప్పుడు కూడా వేయకూడదండి. చూడండి బాగా కలుపుకునే పిండి కలుపుకున్నాక మనం స్టోర్ చేసుకుని ఫ్రీజ్లోనే పెట్టుకోవచ్చండి. మన మనసు ఎప్పుడు అనేది అప్పుడే తీసుకుని మనం ఫ్రై చేసుకుని మన పిల్లలకి ఇచ్చి చాలా బాగుంటాయండి. ఎప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది మాకు ఎక్కువనే కానొస్తుందండి. 0 ఖర్చు అవుతుంది, ఏం ఖర్చు కాదండి. ఎంత ఆయిల్ వేసినానో అంత ఆయిల్ రిటర్న్ మిలుగుతుందండి. ఒక్కొక్కటి చూసుకుని ఇలా వేసుకుంటే అలా ఫ్రై చేసుకోవాలండి. ఈ మంచూరియన్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఫ్రై చేసుకుని మీరు ఇష్టమైనా చేసుకోవచ్చండి. క్రంచిగా చాలా బాగుంటాయండి. ఒక నెల అయినా నిల్వ ఉంటాయి, ఏం చెడిపో. మన పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు తీసిచ్చండి. నేనైతే కొన్ని ఇలాగనే ఫ్రై చేసుకుని పెట్టుకుంటాను. చూడండి ఎన్ని అయినాయో, మాషల్లా చాలా అయినాయి. ఇప్పుడు అయితే నేను కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుంటున్నా. ఇది ఆయిల్ మనకు మంచూరియన్ అండి. కొంచెం చట్నీ మాదిరి చాలా బాగుంటుందండి. కొంచెం చట్నీ మాదిరి చేస్తున్న ఇది ఆయిల్ 2 పల్లీలు ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆనియన్ వేసుకున్నాను అండి. ఆనియన్ వేసుకున్నాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలా. కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని దూరంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దూరంగా ఫ్రై చేసుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా మనం రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలా. దీంట్లో సిమ్లా మిర్చి వేసుకుంటే ఇంకా దీంట్లో క్యాప్సికమ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కొద్దిగా నేను క్యాప్సికమ్ కట్ చేసుకుని చిన్న చిన్న వేసుకున్నాను. దీంట్లో 4 టమాటా పళ్ళు మిక్సీ పెట్టుకుని దాన్ని జ్యూస్ వేసుకోవాలండి. దాన్ని జ్యూస్ వేసుకుని ఇంకా చాలా బాగా చిక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి చాలా చిక్కగా పట్టుకున్నాను. ఒక 2-3 టమాటా పళ్ళు వేసుకుంటే చాలండి మనకు. ఇవన్నీ బాగా కలుపుకున్నాక కొంచెం మనం కుక్ చేసుకోవాలండి. మన టమాటా పళ్ళు పచ్చి వాసన వెళ్ళిపోయినప్పుడు కొద్దిగా మనం మ్యాగీ మసాలా వేసుకోవాలని చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరివేపాకు ఇవన్నీ ఒకేసారి వేసుకోవాలండి. వేసుకున్నాక కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకున్నాక బాగా కుక్ చేసుకోవాలండి. కలర్ అంతా చేంజ్ అయిపోవాలి, అంతా కుక్ చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడైతే నేను మంచూరియన్ ఫ్రై చేసుకున్నది దీంట్లో వేసుకుంటున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. మిగిలినవి మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి. మనకు ఎప్పుడు మనం తినబోతుందో మళ్ళీ ఇలాగనే చేసుకొని మనం తినొచ్చండి. మంచూరియన్ అయితే నేను సగం వేసుకున్నాను. ఇవన్నీ కొన్ని వేసుకుంటే ఇన్ని అవుతాయండి, చాలా ఎక్కువ అయిపోతాయి. అందుకోసం కొన్ని నేను స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను, కొన్ని వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. నేను కొద్దిగా సోయా సాక్స్ వేసుకుంటాను, చాలా బాగుంటుందండి. ఇలా వేసుకునేప్పుడు మన సిమ్లో పెట్టుకుని ఇలా అవన్నీ కలుపుకునేక మనం కుక్ చేసుకోవాలి. అయితే గ్యాస్ బంద్ చేసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారండి మంచూరియన్ మన పిల్లలైతే. మనం ఒట్టిగానే మన పిల్లలకి వేసి టిఫిన్లో వేయచ్చండి, చాలా బాగుంటుంది. ఈరోజు మీరు ఏం కుకింగ్ చేసినారో నా కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.